పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి 45 టీఎంసీలను మాత్రమే మొదటి దశ కింద మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతం తెలిపినట్టు తెలుస్తుంది. దీనిపై వివరించండి. ఇది నిజానికి పాలమూరు రంగారెడ్డి ప్రయోజనాలకి టోటల్గా విరుద్ధమైన విషయం ఇది. నిజానికి కరువు ప్రాంతమైన మహబూబ్నగర్ జిల్లా, కరువు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లాకి, తర్వాత నల్గొండ జిల్లాకి 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. దానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులతోటి ఉమ్మడి రాష్ట్రంలోనే 2013లోనే మనకు జీవో వచ్చింది. జీవో వచ్చిన తర్వాత మనం తెలంగాణ ఏర్పడే అది జీవో ఇచ్చారు, కానీ దాన్ని గ్రౌండింగ్ చేసే పరిస్థితి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో లేకుండింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని ప్రాజెక్టులను సమీక్షించే క్రమంలో సమీక్షించిన తర్వాత దాంట్లో చాలా వరకు మనకు లోపాలు కనబడ్డాయి. ఒరిజినల్గా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినటువంటి ప్రాజెక్టు జూరాల నుంచి తీసుకున్నారు. జూరాల దానికి చిన్న రిజర్వాయర్, అది 7 టీఎంసీ కెపాసిటీ కలిగిన రిజర్వాయర్. సో దాని మీద ఆల్రెడీ కొంత భారం ఉంది. అధిక భారాన్ని మోస్తున్న ఈ చిన్న రిజర్వాయర్ మీద మళ్ళీ 2 టీఎంసీ పర్ డే లిఫ్ట్ చేసేటువంటి ఈ పాలమూరు రంగారెడ్డిని మోపడం అనేది అసలు ప్రాజెక్టు సఫలతకి అది సాధ్యమయ్యే పని కాదు. దాన్ని రీఇంజనీరింగ్లో భాగంగా మనము జూరాల నుంచి శ్రీశైలంకు మార్చిన తర్వాత దాని ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ఈ దశలో ఏంటంటే ఇక దుష్టశక్తులు రంగంలోకి దిగినాయి. అనేక రకాల కేసులు వేయడం, ముఖ్యంగా ఎన్జిటీలో కేసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ఎన్జిటీలో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ రైతులతోటి సుప్రీంకోర్టులో మొదలు కేసు వేయించారు, తర్వాత ఎన్జిటీలో కేసు వేయించారు. ఏకపక్షంగా మన వాదనలు వినకుండా, మనకు నోటీసులు ఇవ్వకుండా, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా దాన్ని స్టే మంజూరు చేశారు. స్టే మంజూరు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే వెంటనే హైకోర్టులో పిటిషన్ వేసి ఇది చాలా అప్రజాస్వామికమైన నిర్ణయం, ఇది మా అభిప్రాయాలు వినకుండానే, మా వాదన వినకుండానే వాళ్ళు స్టే మంజూరు చేశారు కాబట్టి దీన్ని మనం పునః సమీక్షించాలని చెప్పి మనం ఏం చేసినామంటే హైకోర్టుకి ఒక అండర్టేకింగ్ ఇచ్చినాం. మేము ప్రస్తుతాన్ని టేకప్ చేస్తున్నది కేవలం డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ మాత్రమే. 2 దశల్లో దీన్ని పూర్తి చేయాలనే ప్లాన్ తోటి మేము ఉన్నాము. మొదటి దశలో డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ పూర్తి చేస్తాము, రెండవ దశలో ఇరిగేషన్ కాంపోనెంట్ చేస్తాము. ఈ ఇరిగేషన్ కాంపోనెంట్ ప్రారంభించే ముందు, ఆ పనులు చేపట్టే ముందు మేము తప్పనిసరిగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ నుంచి మేము ఈసీ తెచ్చుకుంటాము, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకుంటాము. మాకు డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అక్కర్లేదు. దేశంలో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోరు. కాబట్టి మాకు మినహాయింపు ఇచ్చి ఈ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్స్ని చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వని మనం అడిగాము. సో మన అండర్టేకింగ్ బేస్ చేసుకొని హైకోర్టు ఎన్జిటి ఇచ్చిన స్టేని కొట్టివేస్తూ మనకు డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. సో అట్లా మన డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్లో భాగంగా నార్లాపూర్ దగ్గర నుంచి ఉద్దండాపూర్ దాకా పంప్ హౌజ్లు, రిజర్వాయర్లు అన్నీ కట్టేసుకున్నాము. దాదాపు 90% వర్క్స్ పూర్తయినాయి. మనము 90 టీఎంసీ దీన్ని కేటాయించుకున్నాం. 45 టీఎంసీల సేవింగ్స్ని, మైనర్ ఇరిగేషన్లో ఉన్న సేవింగ్స్ని అటు పోలవరం ద్వారా డైవర్షన్స్ ద్వారా వచ్చిన 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీ మనం అలొకేట్ చేసుకొని పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మన ఈసీ తీసుకోవాల్సిన ఒక దశలో అధికార మార్పిడి జరగడంతో ఈ పరిణామాలన్నీ సంభవించి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వదిలేసిందో అక్కడే మిగిలిపోయింది, సాగలేదు. ఇంకా దీంట్లో పొలిటికల్ యాంగిల్గా అనిపిస్తుంది సార్ నాకు. సో ఈ 45 టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టుని అప్రూవల్ తీసుకోవడం అనేది నిజంగా ప్రాజెక్ట్ ప్రయోజనాలకు చాలా విరుద్ధము, మనకు ఆత్మహత్య సదృశం. అది రేపటి నాడు ప్రాజెక్టుని మనము అనుమతి తెచ్చుకున్న తర్వాత ముందు 90 టీఎంసీలు మనం అలొకేట్ చేసుకోగలుగుతామా లేదా అనే విషయం మీద చాలా అస్పష్టత ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడే దాన్ని తగ్గించుకొని, మన పరిధిని తగ్గించుకొని, మన ప్రయోజనాలు తగ్గించుకొని దాన్ని 45 టీఎంసీకి అప్రూవల్ తీసుకోవడం అనేది చాలా నష్టదాయకమైన విషయం. 90 టీఎంసీ కోసం పోరాటం చేయాల్సిందే. ఆల్రెడీ ఈఏసీ రికమెండేషన్ ఉన్న ప్రాజెక్ట్ అది. ఈసీ తీసుకోవాలా, పోరాటం చేయాలి తప్పనిసరిగా. మొత్తం అన్ని ప్రతిపక్షాలు ఏకోన్ముఖమైన పోరాటం చేయగలిగితే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దానికి లొంగి వస్తుంది. తప్పకుండా మనకు 90 టీఎంసీలకి అప్రైజల్ చేయించుకోవాలి తప్పితే 45 టీఎంసీకి తగ్గించడం అని మాత్రం చాలా నష్టదాయకం. రెండో అంశం ఏంటంటే ఇది డిండి ప్రాజెక్ట్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. డిండి ప్రాజెక్టుకి పాలమూరు రంగారెడ్డికి ఒకటే ఇంటేక్. అవును సార్, ఒకటే ఇంటేక్. అందులో 2 టీఎంసీ పర్ డే లిఫ్ట్ చేసుకొని 1.5 టీఎంసీ పాలమూరుకి ఇస్తాము, 0.5 టీఎంసీ డిండికి ఇస్తాము. నువ్వు 45 టీఎంసీకి పరిమితం చేస్తే డిండికి నీళ్ళు ఎక్కడికి ఇస్తాము? డిండికి లిఫ్టింగ్ ఎక్కడ జరుగుతుంది? సో డిండి మూలన పడిపోతుంది. ఇంకా ఆ 45 టీఎంసీ పాలమూరుకే సరిపోవు, డిండికి ఎక్కడికి ఇస్తాము?
సో దీన్ని టోటల్గా మనము పక్కన పెట్టాల్సిన ఒక పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నది. పోలవరం బనకచెర్ల ఏంటిది, పోలవరం నల్లమల్ల సాగర్ ఏంటిది అనేది కొంత మనము ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కుట్ర మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు పోలవరం బనకచెర్ల విషయం మాట్లాడితే అది పోలవరం ద్వారా గ్రావిటీ తోటి ప్రకాశం బ్యారేజ్ తీసుకొస్తారు. ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది మీద కట్టింది కాబట్టి నీళ్లు కృష్ణానదిలో పడతాయి. ఓకే, అక్కడ నుంచి లిఫ్ట్ల ద్వారా కృత్రిమంగా ఏర్పాటు చేస్తున్న 150 టీఎంసీల రిజర్వాయర్ బొల్లపల్లి రిజర్వాయర్ అక్కడికి తీసుకొస్తారు. అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ల ద్వారా బనకచెర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ అది మీ అందరికి తెలిసింది. అది పొద్దురెడ్డిపాడు కింద, మీరు మహబూబ్నగర్ జిల్లా అంటారు కాబట్టి పొద్దురెడ్డిపాడు కింద ఏదైతే 16 కిలోమీటర్ల కింద ఒక రెగ్యులేటర్ కాంప్లెక్స్ నిర్మాణం చేసిండో ఆ కాంప్లెక్స్కి వెళ్తాయి నీళ్లు. ఇక్కడ నుంచి కృష్ణానది నీళ్ళు అక్కడికి పోతాయి, గోదావరి నది కూడా అక్కడికి పోతుంది. తెలంగాణ ప్రభుత్వము, అటు కర్ణాటక ప్రభుత్వము, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్స్ మీద తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి. ఉదాహరణకి మనం మహారాష్ట్ర రాసిన లేఖ చూద్దాం. నువ్వు ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టులని అప్రైజల్ చేసే కంటే ముందు ఈ ఫ్లడ్లో రైపేరియన్ స్టేట్స్కున్న హక్కు ఏంటిది అది నిర్ధారణ జరగాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలో మార్పు వస్తే ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్ని మీరు అప్రైజల్ చేయదలుచుకుంటే మీరు ఇంటిమేట్ చేయండి, మాకు కూడా చెప్పండి, మేము కూడా ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ డిపిఆర్ పంపుతాము, మాకు కూడా అనుమతి ఇవ్వండి, మాకు కూడా అవసరాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు రాశారు.